శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషదే పవరోగిణ నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని దర్శనం శరణిస్తూ సిద్ధవంశుల 3వ ఏకవరాం సిద్ధవంశుడు మల్లమలబార అంటే అష్టమి దసరా 3 రోజులు కూడా, నవరాత్రులు 3 రోజులు కూడా. అష్టమి ముత్తాత గారు, గురువుగారు నవమి అని మేము చెప్పుకున్నాము. గురువుగారు తండ్రి గారు ఇప్పుడు వాళ్ళ ఆయన విజయదశమి పుట్టారు. నక్షత్రం కూడా అవే, ఆ నక్షత్రాలు అన్నీ అలాగే చెప్పారు. అవి చెప్పుకుందామని వాళ్ళ తాత ముదమని చెప్పుకుందామని సరే గురువుని స్మరిస్తే మధ్యని చెప్తున్నాను. సారోదార గుణాంచితుండు హర పూజాశాలి వీరేశరి లింగారాచ్యుండు పురామునీశ్వర తపో గంభీరుడు అక్షయ లింగారాచ్యుడు గనియను కుమారు అపవత్యానేకశీలు సదాచారు సంతత శిష్య సేవిత పదాబ్జాళు మధీమండను సుధీమండను అక్షయలింగారాచ్యుడు అక్షయ గుణవారి రాశి ఎందు దయించను త్రిక్షపద కింకర గణాధ్యక్షుడు శ్రీ మల్లయారాచ్యుడు అనను ఆజన్మ గణాచావ్రతుడై జన సమ్మాన్య చరితుడై హరచరణాంభోదేక భక్తుడగుచు రాజిల్లెను వీర మలనారాచుడిలను అతని తమ్ముడనే అనతనికి ఖ్యాతింగనే మంత్రమూర్తి ఆరాచ్యుడు సచ్చేతో నందన చరితుడు ఖండం అమల గుణుడు దుష్కరతపుడై కేళిగ గంటముల నిజు కేలంగాళులు నొకట గీరించిబడిన తాలిగించిన అతని వ్రాలట ముత్యాలకో త్రోవ వరసు సాహసించును కేళిగ గంటముల నిజు కేలంగాళులు నొకట గీలించి బడిన తాలిగించిన అతని వ్రాలట ముత్యాల క్రోవ వరుస హసించును వారిరువురకు బూచెటి గారా పుంతమ్ము కొర్రగనుడట వెలసని వీరేశలింగనాముడు ఆరాధ్య కులాంబుజాకరం కరాంబుజహితుడై మాతాతల్గడు గొప్ప వారునుట సంభావ్యం భయవారికి ఏతన్మాత్రమయించి చెప్ప ఇదిగో ఈనాటికే మాకు అచ్చేతశుద్ధ తపః పవిత్ర చరిత శ్రీరక్షయో వారి నాకు ఏతన్మాత్ర వచ ప్రకారములు ఊహింపంగనట్లయ్యడిని కొందరు వివరించవుతున్న అర్థం వాళ్ళని భ్రమరాంబికాను సతి అనుపమ వివాహం అనుపమయ్యను వీరమల్లయారాచ్యుడు రూపమహిత గుణాఖ్యలక్ష్మి కుమారి శ్రీకాశీనాథ భ్రమరాంబికను అనుసతి అనుపమయ్యను వీరమల్లయారాచ్యుడు రూపమహిత గుణాఖ్యలక్ష్మి కుమారి శ్రీకాశీనాథ గోత్రోద్భూతి భ్రమరాంబ సుందరాంబ సమధికమతి రామలింగ శాస్త్రి గుణాళీం రమణీయన్న పూర్ణాంబ మల్లికార్జునుడు అనంగ పరిగణవారను పుత్రులగాంతిరందు గుణపూజ్యుడు రామయలింగ శాస్త్రి ఆ ధాతృ ప్రసిద్ధికి కవితాకిక సింహమనన్య దివ్య చారిత్వాక్చిత్ర విలాసుడు అర్థిజన సింధువు మన్మథుడు చారిత్ర పవిత్రుడు ఆగమగరిష్ఠుడు బాంధవలు బంధుడై పుత్రులగాంతిరియందు గుణపూజ్యుడు రామలింగయ్య శాస్త్రి విధాత్ర ప్రసిద్ధికి కవితాకిక సింహము అనన్య దివ్య వాక్చిత్ర విలాసుడు అర్థిజన సింధువు మన్మథుడు చారిత్ర పవిత్రుడు ఆగమగరిష్ఠుడు బంధుడై అతనికి ఎల్ల విధముల ఈతడు తమ్ముడనెనగి జగమునన్ మాతండ్రి మధుర కవిత ఆఖ్యాతుడు శ్రీ మల్లికార్జున ఆరాచుడగిన్ 10 మాసముల వేళ తండ్రియును 50 వర్షంబులన్ తిరసేంద్ర ధ్వజ తుల్యుడు అన్నయ్యను కీర్తిని నిలిపితామేగును
చదివిన తానొక్క గడయై ఏడుగడయై ఏడుగడ పట్టుదల ఏడుగడయై సాధించే శాస్త్రముల్ అభ్యుదయం మంది అఖండ భవ్య కవితోద్యోగం పాటించుతోంది పోతన భక్తి తిమ్మ కవి ముద్దుల బల్కులు భట్టు ముక్తి వాక్చాతురి శబ్ద శాసన శబ్ద పవిత్రత సోమయాజి విఖ్యాత రసాద్ర వృత్తి గుమికట్టుల ఎట్టుల పలుకనేసు మాతాతకు ఎవ్వడి కవిత వనిత పరమేశమూర్తికి కవిత వనిత అంటే కవిత్వం అవధారణ పూర్వ సమాసం తీసుకోవాలి. కవిత్వం అనే కవిత్వంతో వర్ణిస్తారు కాబట్టి కవిత స్త్రీతో పోలుస్తారు. యవ్వని కాజ్యవంబు తన ఇంటి ధనము పవిత్ర జీవనంబు యవ్వని సొమ్ము అజాతరిపుడెవ్వడు యవండు నయైక చివత్తనుండు యవ్వని గర్భమందు జనించి కృతార్థులమైతి మేము ఆ మూరమూర్తులను ఒక్కటమూర్తిని పొడంగనేత్తుని యవ్వని కార్యవంబు తన ఇంటి ధనము పవిత్ర జీవనంబు యవ్వని సొమ్ము అజాత శత్రుడు ఎవ్వడెవండు నైక భక్తనుండు యవ్వని గర్భమందు జనించి కృతార్థులమైతి మేము ఆ ముగ్గురు మూర్తులను ఒక్కటమూర్తిని పొడంగనేత్తుని వినేకధనుడు దేశిక జనతా సమ్మాన్య చిత్రచారు చరిత్రుడు అనగుండు మల్లికార్జునగా దివ్యాంశజుండు మల్లికార్జున అరయను ఒక పద్యము దేశకోత్తమునకై యొప్పించి తద్గ్రంథకర్తృకతన్ భవ్య పరముగా పడే తానెవ్వండు దుస్సంగ దోష కథా దూరజనీకలభ్యుడు సదాచారుడు అతండెందు అచ్చకళంకుండకు మల్లికార్జునుడు శాపానుగ్రహోదగ్రుడై భోజములో వచ్చి చేస్తున్నట్టు మహిమల్లో గొప్పతనం వల్ల ఈ జన్మలో శివభక్తితో కొలవాలి వచ్చినటువంటి వాళ్ళేమో శాపంతో అని భావాలు ధ్వని సిద్ధపురుషత్వం అమలాంనాయటాభిషేకహార నిత్యావాసత ధన్యత హిమోత్శ్రీ ముదుగొండలింగయ అవధానీంద్రాత్మజన్ సతీకమనీయుజ్వల పుణ్యశీలయగు దుర్గన్ పిండియాడు మహాప్రమద జ్యేష్ఠుండు మల్లికార్జునుడు దుర్గన్ను శంభుండటు ఆయన ఆవిడ పేరు దుర్గమ్మ భార్య పేరు. అయితే ఆ రోజుల్లో కాశీనాథ్ని నాగేశ్వరరావు వివాహం చేసుకుని అడిగితే ఆవిడ ఏముందిట, నాకు డబ్బు కాదు ముఖ్యం, వినయ సంపద చదువు కాదు, మా తాతగారిని ప్రేమించి పెళ్లి చేసి ఆయనే చేసుకుంటా పట్టుబడి చేసుకుంటా. అందువల్ల శివుడు పార్గం చేసినట్టు కన్నా అమలాం నాయజటాభిషేకహర నిత్యావాసత ధన్యత హిమవత్శ్రీ ముదిగొండలింగయ అవధానీంద్ర ఆత్మజాతం సతీకమనీయోజ్వల పుణ్యశీలయగు దుర్గన్ పెండ్లియాడన్ మహాప్రమద జ్యేష్ఠుండు మల్లికార్జునుడు దుర్గన్ను శంభుండటు పేరు కూడా చక్కగా సరిపోయి హైమవతి కుమారియగు ఆయమకుంత వాకృతలు సుఖశ్యామల శ్రీగిరి పరమరాంబికా పర్వతవక్తం వర్ధనాంబను ఆ మనుజాతలైరి విదితల్ త్రిపురాంబికం సర్వమంగళల్ హైమవతి తను ప్రభలల్ల కుమారుని తల్లిపోయనన్ కుమారస్వామి పుట్టిన కుమారస్వామి తీసుకొచ్చారు. ఎలా అయితే కుమారస్వామి ఆతన్ని ఇప్పుడు తల్లికి అందుకని రకంగా ఇక్కడ తల్లు మాత్రం ఐదు కానీ మనసంతా ఒకటే. వెలసిరి ఎందు దుర్గగను విసుదాంబిక పుత్రిగాంచి నిస్తులకు నసంవన్ కనక దుర్గయ్య ఆమె అనంగనొప్పి ఆత్మల ఒకడో కుమార విలాస విశేష భిన్న రూపులంకని సుధీజన సముద్రల భవ్య పదార్థని శరధ్వనిగా శరధ్వలాన్ని తీసుకొచ్చారు. మన శరధ గురించి మనం చెప్పుకున్నాం కదా, అందుకు మళ్ళీ చేస్తుంది. కళాత్వం, భువనాత్వం, ఆత్మ ఐదోత్వం, పంచమాత్వం అని కనిపిస్తుందని చెప్పాను కదా. కానీ ఎన్ సుధీజన సముద్రల భవ్య పదార్థని అలాంటి వాళ్ళ అంబ శ్రీశైలపతి అన్నట్టి పుత్రుడు శ్యామలాంబిక ఉన్నట్టి పుత్రికని
వారలు కావ్య విజ్ఞానము బడసిరియా తాతమామలవన్న కొంత. ఆయనకి చిల్లు కూడా ఉంది అన్నమాట. ఇంకో చిన్నకు కూడా ఉంది, 2 అక్కలు ఉన్నాయి. ఇంకా నువ్వు చదువు కాబట్టి ఇవి చెప్పాను. చిన్న భక్తులు భావం చనిపోతే ఇక్కడే మన ఇంట్లోనే ఉంచుకున్నారు. ఇక్కడే బాగా పెరిగిందాడు. ఇక్కడ చెల్లికి చదువుకున్నా చేశాను విన్నా. తన తండ్రి పేరిడ తన్ను నెల్లవేళ అలరించి వేదమల్లయ్యగుతుడు తన ఎన్న పేరిట తగిన మేధాశాలి అనహుండు రామలింగాహ్వయుడు అట్టి అన్నల వెనుక అడుగు జాడల గూడు అనుసరించుడు వ్రతమైన నేను గురుభక్తి యుక్తులై కొలములయించు సద్దువత్నం రామసర్భకుడు పిన్నవాడైన భద్రుడు ఆ పెద్ద కూతుండ్రు అనంగు కోడండ్రు. పెద్ద కూతుళ్ళు అంటే ఇంకా 3 కూతుళ్ళు చెప్పి అందులో పెద్ద కూతుళ్ళు అనుగు కోడండ్రు మనుమలు మనుమరాండ్రు కొలు మాతండ్రి కొలు కులపతి కొలుగురి కనక దుర్గా మల్లేశ్వరుడు మల్లికార్జునుడు ఆనందు కొలువు కన్నులకు ఆనందమగొప్ప మనుమరాండ్రు కొడుకులు నానావిధముతు కవితానూన వినోదములకు చుందురు శతముంది తిక్కా నన్నయ్య దిద్దిన నేర్పరి తిక్కా నన్నయ్య దిద్దిన తీర్పరి పెద్దన శ్రీనాథి పెద్ద కొడుకు తిమ్మన కడుముద్ది తీయము వాడు సూరన్న కెనదు వారు లేరు కెనయగువా సురన్నకి కెనయగువారు లేరు రామలింగ కవి రాజసింహముగా పలుకులచే హారి భట్టుమూర్తి. పలుకుల బేహారిని అన్నారు, పలుకుల చేత హారి మనసును హరించేవాడు భట్టుమూర్తి. హారి భట్టుమూర్తి రాయల మాటలు రత్నాల మూటలు పోతనగారి పోర్పదగిన కవియును కలిగిన సోమనాథుడు కాడి ఎందు తూర్చుటి ఎర్రనార్యను ఉభయ కవిమిత్రుంటే ఒప్పుగా తెంచుచింతురచోట అనుదినంబు. బేహారి పలుగులచే బేహారి భట్టుమూర్తి. బేహారి అంటే అక్షరాలతోటి వ్యాపారం చేసేవాడు. భట్టుమూర్తి వ్యాపారం చేసినట్టంటే అక్షరాంత స్వతంత్రంగా స్వేచ్ఛగా అందరి దగ్గర తీసుకున్నాను ఒక అర్థం కూడా చెప్తున్నారు చాలామంది. అది కూడా చేస్తాను. అది మనసు హరించేవాడు. శ్రేష్ఠత్వం కానీ ఏది చేసినప్పుడు కూడా కవిత్వం కనిపిస్తుంది. ఒక దాంట్లో శ్రేష్ఠ కావ్యం యుద్ధ కావ్యం అది అనమాట. ఇట్లు దినమ్ములేగునడ పింతలు నాపిన తమ్ములు ఇరుగులు. చిన్న పెద్దవాళ్ళు ఇంతలు అంటే చిన్న ఆటపాటలు ఉంటాయి, ఆడి పెద్దవాళ్ళు అయ్యాట. ఇట్లు దినమ్ములేగునడ ఇంతలు నాపిన తమ్ములు ఇరుగులు దిట్టతనమ్ముతోడ గురుదేవుని తాముక కావ్యనాథి బట్టము గట్టిది అంత నిడమత్తి కురువనుడు ఈశ్వరప్పతానెట్టి భక్తి కావ్యమిడి నిలుపుకొను తన శిష్య భావమునని. అలాగే వారి పుస్తకం కూడా వచ్చేసాక అంటే ఒకసారి వాళ్ళ గురించి చెప్పుకుంటే బాగుంటుందని చెప్పుకుని వెళ్తే పుత్రునిచే జనించు జగములు సజగాంతుట ఉత్తమము మేల్పౌతుంచే అనంతముగు వంశము సునిలోక పుణ్యలోకము పౌతుని పుత్రుచే కలుగు పాయి పితృనము కాన బొక్కని పుత్రుని సర్వలోక పరిగుంచని కాంతుట మేలు నావుడు. పుత్రునిచే జనించు జగములు ప్రజగాంతుట ఉత్తమంబు మేలు పౌత్రునిచే అనంతమగు వంశము సుని పుణ్యలోకములు పౌత్రుని పుత్రుచే కలుగు పాయి పితృనము కాన ఒక్కని పుత్రుని సర్వలోక పరిగూర్చుని గాంతుట మేలు నావుడిని కట్టుకోలేక సారి నన్న క్షమత పుత్రుని నన్నయ్య గారు పుత్రగాథ పరిశ్రమం చేసినప్పుడు సత్యం గురించి చెప్పినప్పుడు అక్కడ చెప్పాడు. పుత్రజల పూరితము నేను నన్నుతో జయంతో పోలిసిన పృథ్వీతో పోలిసిన చాలా బంధువుల ఈ దాంట్లో కూడా ఆయన చూసిన కొద్దీ కూడా కథ ఇంకా వినాలనిపిస్తుంది అని చెప్పుకుంటే ప్రస్తుతం ఆయనకి పండగ సందర్భం ఓంకార గురించి ప్రవణోచ్చారణ కర్ణధారము పరబ్రహ్మర్షి గుప్తము ఉద్గుల్పు గుల్బణ సంసార పయస్తి శీర్షుల తిథి కుశల బ్రహ్మాధ్వనీనాప్య సన్మణి మృత్తికాంతిత దేశబోధక మహానవం చాతుర్యవాగ్రణితమౌతు లింగ వేదమట ఓంకారమై గంభీరమై
ఓంకారైక ఓంకారైక గంభీరమై. ఓంకార గురించి ఎందుబాటు చెప్పాను. శ్రవణోచ్చారణ కర్ణధారము పరబ్రహ్మర్షి గుప్తం ఉల్బణ సంసార పయస్థితిషు కుశల బ్రహ్మాధ్వనీనాప్య సన్మణి ముక్తికాంచిత దేశబోధక మహానవం చాతుర్య వాగ్రణితమౌతు వెలిగన్ వేదమట ఓంకారైక గంభీరమై. మొత్తం వేద స్వరూపం అంటే పద్దెనిమిది మొత్తం అన్ని వేద రుద్రం గురించి కాకుండా అన్ని ఇందులో లేదంటూ లేకుండా ఇందులో అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. గొప్పగా లేదంటూ లేదు, మొత్తం అన్ని ఇందులో ఉన్నాయి. వేద స్వరూపం వేదాలు 4 వేదాల నుంచి కూడా ఇందులో ఉన్నాయి అని చెప్పుకుంటాం. వారికి కాంచీపట్ట నాయకున్ జగతి కళ్యాణ సంధాయకున్ కాంచన్ వంచిత పంచబాణగిరి కన్యాభూషితార్థుంగు పూజించన్ నిర్జల సార్వభౌముని చించన్ మంచె మించె కాంచె అర్థించె వేదయసేయవే దయసేయువే అని కృతార్థార్థి భావ దానార్థి. ఒక్కసారి కాంచీహంసి కలకలములు సూచించని వారికి చింతించెతరింకను సంచితముల సత్యవ్రతమున్ కాంచుటచేనని కలన్ మధుర ముగాగా. పద్యమయ్య కాంచీపట్న నాయకున్ జగతి కళ్యాణ సంధాయకున్ కాంచన్ వంచిత పంచబాణగిరి కన్యాభూషితార్థున్ అర్థాంగున్ పూజించన్ నిర్జల సార్వభౌముడు ముచించన్ మించన్ కామించ అర్థించన్ వేదయసేయవేయని కృతార్థి భావదానార్థి. దేవుండవడు నీరు ముంగళ మహాదేవుండవి ఉండగా ఏ వారీసుడు ఏ వీరికి ఈశ్వరుడవై ఉండని వారికి నీవాడెవ్వడు కాని వాడెవ్వడు తండ్రి నిన్ను నక్షించదు నీ వాల్లభ్యము చూపువేళ ఇది మన్నింపంగది ఈశ్వర. ఎవడయ్యా భవత్పదార్హుండగు వాడి విశ్వంభరన్ భువనాభీలహాలహలంబుతిను పోని కాలాంతకం తవులంతన్నెన పట్టణత్యుతయమున్ భస్మము గావించెను శివ. నీ ఒక్కడవేదక్క ఎవ్వనికగున్ సెయ్యంగని కార్యము అభుండవు అవ్యయుండు ఆద్యుండవనంతుడు సత్యస్వరూపుండు శాంతుండని విశ్వాధికుడు విధి విష్ణు సంభావ్యుండు కాలకాలుడు జగత్కర్తయని అక్షీణ దాక్షిణ్య రక్షిత సేవకుండు క్షేత్రతురగుండు తెచ్చుడని పరమమునీశ్వరు హృదయాంభోజ వికసనాలోకన విహుడని నిన్ను పలుకంగ భూమి నిగములకు పాంగమనోదూర మహిమానుభావుడనిన ఏనంతమన్నాని నన్ను ఎంత వాడో నేను స్థుతింప నిన్ను నన్ను తరింపజేయి ప్రసన్నమూర్తి. ఎన్ని కోట్ల జనిమ ఎత్తి తినోక ఎరుగజాలనైతి ఇంతదాకా ఎన్ని కోట్ల జనుమలెత్తి తినోగాని ఎరుగజాలనైతి ఇంతదాకా ఎరిగిరి ఇంక మరువనాతరమౌని నీదు పాద భజనిటల నేత్ర నీదు పాద నేత్ర అని చెప్పి బుధవాసం గొప్పదంగా చెప్పారు. బుధవారం చేయడం వల్లనే ఇంద్రుడికి కూడా దేవుని కూడా వచ్చి మళ్ళీ బుధవారం నాడు బుధవారం అన్నవరం సత్యనారాయణ స్వామి వెలిసాడని మనకి చెప్పి వేదంలో వాటిలో కూడా ఉన్నాము. ఈవేళ గొప్పది వాడు అన్నవరం నాడు గురించి చెప్పి విస్తృతాత్మ గౌరవతుని కుత భాగ్య కవీంద్రదేశికన్ ప్రస్తుత భాగ్య సంస్థితి పరామహి వాంగ్మయ భోగి భూషస్తవ సంతత ప్రణవసస్త యశస్తు హినాంశబింబ తేజస్తరుణేందుమండన వసంవద భాషణ సత్యభూషణ. శ్రీశైల భ్రమరాంబాధీశ కృపాజాత సాహితీ పరమేశ ఈశ్వరార్చన ప్రతంత్ర ఆశాంతైశస్క మల్లికార్జున దేవ హరిహరిచరణ భుజిష్య అల్లమారాక్ష శిష్య శృతిరములు భద్ర్యా
బుద్ధ్యాత్మవిద్య పరమగుణనిష్ట భవ్యతేజో వరిష్ట చేతన వృత్తి శిష్య నువ్వు ఆయన ఫోన్ చేసావా మీమాంస గురువు గారు ఆయన ఫోన్ చేసి నేనేం చేయాలి ఆయన ఏం చేస్తాను ఈ కొత్త నంబర్కి ఆయన చేశారు ఈ కొత్త నంబర్ నువ్వు ఎప్పుడైనా వాట్సాప్ ఆయన ఫోన్ చేసావా ఇందులో పెట్టావు కదా అందులో నువ్వు టెలిగ్రామ్లో డిలీట్ చేసే అనుమానం తీసుంటాను కొత్త నంబర్కి చేసేటండి కొత్త నంబర్ నన్ను తీసుకున్నాను ఆయనకి ఎలా తెలిసింది నన్ను తీసుకున్నాం నాకు తెలియదు బాబు అసలు మీ సెల్లో నీకు ఇచ్చా కదా బాబాయ్ నన్ను తీసుకున్న నంబర్కి ఆయనకి ఎలా తెలిసింది ఈ దాంట్లో బాబాయ్ అది కాదు నేను ఇందాక శ్రీకాళహస్తి పెట్టా అంటే దాంట్లోకి వెళ్ళిపోయింది ఇందాక దాంట్లో పెట్టాను మర్చిపోయి డిలీట్ చేస్తాను ఉందని దాంట్లో ఏదో పెట్టాను నా దాంట్లో పెట్టాం కదా ఇప్పుడు ఆయన ఫోన్ చేసినా ఆయన ఎత్తలేదు ఆయన మళ్ళీ రెండోసారి చెయ్యాలి చెయ్యి అసలు మా అమ్మగా అసలు పార్సల్ తీసుకుని పెట్టిన బిజినెస్ చెప్పొద్దు ఆయన చెప్పడం ఎందుకు మా అమ్మగారు భయపడకూడదు బూది అబద్ధం ఆడకూడదు ఇదే ఉంది మా అమ్మగారు పార్సల్ ఆడే క్వశ్చనే లేదు అదే పార్సల్ మా అమ్మగారు చేశారు నేను సందీప్ ఇందాక ఫోన్ మాట్లాడుతుంటే చూడలేదు ఈ ఫోన్ అయ్యయ్యో నేను ఈ ఫోను అందులో మాటలు ఇవ్వడమండి మా అమ్మగారు పార్సల్ తీసి బిజినెస్ పెట్టుకుంటున్నా వ్యాపారం చేసుకుంటున్నాను ఆల్రెడీ చెప్పి వచ్చాను మరి ఇంకే ఆ హడావిడిలో ఉన్నాను మీరు వెళ్ళిపోయిన ఎలా వచ్చిందో తెలియదు మా అమ్మగారు పాత వాళ్ళు తీసి రాతే